పొద్దున మా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి మీ దగ్గర చెత్త పట్టుకెళ్తారు. సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తా తల్లి. రెండో సంవత్సరం నేను కర్ర పట్టుకుని తిరుగుతా తల్లి. అందరు నవ్వుతున్నారు. కర్ర పట్టుకుని తిరుగుతా. ఎవరిని ఇంటి ముందు చెత్త ఉంటే మీ ఇంట్లోకి వస్తా, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు నేను ఇద్దరం కలిసి చెత్త ఎత్తుతాం. ఎందుకంటే పారదర్శకంగా ఉండాలంటే ప్రజల సహకారం నాకు చాలా అవసరం. ఈరోజు రాజధాని పనులు కూడా అన్ని మొదలైపోతున్నాయి. మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందేదానికి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. అనేక పరిశ్రమలు నేను తీసుకొస్తా, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తా. కానీ అన్ని సాధించాలంటే మంగళగిరి ప్రజల సహకారం నాకు చాలా అవసరం. స్వచ్ఛత ఒక ఉదాహరణ మాత్రమే. రాబోయే రోజులు అన్ని కార్యక్రమాలు మన భాగస్వామ్యం అవుతాం. ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి పేరు వినపడాలి. ఏ కార్యక్రమం చేసినా మంగళగిరి పేరు వినపడాలి. దానికి నేను అహర్నిశలు కష్టపడతా. నాకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ గౌరవ బోలా శంకరుడు అంటాను. ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు. కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న. రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్ధం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు. మనోడిది భారీ పర్సనాలిటీ కదా, వచ్చి అడ్డంగా నిలబడ్డాడు. నన్నే దాటి వెళ్ళాలరా బాబు గారి దగ్గరికి, మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. రెవెన్యూ మార్చులు ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుక్కోకుండా ఓపిక్గా ఫైల్ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరవలేమని ఈ సభాముఖం తెలుపుకుంటూ, గౌరవ మంత్రివర్యులు బోలా శంకరుడు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు పవిత్రమైన రోజు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దశాబ్దాలుగా మనకున్న కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు నేను శంకుస్థాపన చేసి ఇక్కడికి వస్తాం జరిగింది. ఎప్పుడైతే నేను కేబినెట్ మీటింగ్లో మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఫైల్ క్లియర్ చేసుకున్నాను, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేవలం ఒక మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మంగళగిరి చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం. తల్లి, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల పట్ల మన జీవితం నడుస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నిలబడ్డా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. కష్టపడాలా, 5 సంవత్సరాలు ఇక్కడనే ఉండి తిరిగి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాల్లో మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం. నీటి సమస్య ఉంటే ఉచితంగా నీళ్ల ట్యాంకర్లు పెట్టాం. మహిళలు సొంత కాలుపై నిలబడాలని కుట్టు ట్రైనింగే కాదు కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం. పిల్లలు క్రికెట్ ఆడాలంటే మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. కోవిడ్ వస్తే ఏకంగా ఆనాడు ప్రభుత్వం సరిగా స్పందించపోయినా ఆక్సిజన్ సిలిండర్లు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా కూడా కన్సల్టేషన్ అందించాం. ఇలా సుమారుగా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను. ఆనాడు మనందరం అనేక విషయాల గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్గా 2024 ఎన్నికలు వచ్చినప్పుడు మీ ముందరకు వచ్చా. మీరందరూ రచ్చబండలో ఒకటే కోరారు, మేము నివసిస్తున్న ప్రాంతంలో మా ఇల్లుని
రెగ్యులరైజ్ చేసి మాకు మీరు పట్టా కల్పించండి అని ఆనాడు మీరు కోరారు. మీరు ఇంకో మాట కూడా అన్నారు. బోలా శంకర్ వచ్చాడు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదములు. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. ఈయన వల్లనే అయింది ఈ కార్యక్రమం. నేను మొత్తుకుంటున్నా రమ్మని రాట్లా, సిగ్గుపడుతున్నాడు మా బోలా శంకర్. ముందలు రాన్నా. వర్దిల్లాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పదే ఒక మాట అన్నారు. ఇక్కడనే మా కుటుంబాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, ఇక్కడి నుంచి పనికి వెళ్తాం కూడా మాకు చాలా సులభంగా ఉండదు. ఆనాడు మీకు చెప్పా, అన్ని నేను ఒకేసారి చేయలేను, కొన్ని సంవత్సరం లోపల చేయొచ్చు, కొన్ని 2 సంవత్సరాలు పడతాయి. అటవీ భూమి అదేవిధంగా చెరువు ఉంటే అది కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆనాడే హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా. సంవత్సరం పూర్తయ్యే లోపలనే 3000 కుటుంబాలకి ఈరోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది. అమ్మా, మీరందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించండి. ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మీ ఇంటికి వచ్చారు, కొలతలు తీసుకున్నారు అధికారులతో సహా. మీ దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తాగలా, ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు తల్లి. అంటే ఒక పారదర్శకంగా రాష్ట్రం మొత్తం మన వైపు చూసి ఆహా ఇట్లా చేయొచ్చా, ఇంత బాగా చేయొచ్చా అని ఆలోచించే విధంగా మేము చేశాం తల్లి. ఈరోజు దాదాపు చిల్లపల్లి గారు చెప్పినట్లు 1000 కోట్ల విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి ఈరోజు ఇస్తున్నాం మీ పట్టా. 2 వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది. అలా అని మీరు అమ్మద్దమ్మా, ఎవరు అమ్మద్దు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి. అమ్మా, నాడు చెప్పా, భూగర్భ డ్రైనేజ్ సమస్య ఉంది, తాగునీరు సమస్య ఉంది. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో మాట్లాడి మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అది భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా మంగళగిరి ప్రజలకి మేము అందించబోతున్నాం. ఆ కార్యక్రమం వచ్చే జూన్ మాసం నుంచి ప్రారంభిస్తున్నాం. తల్లి, పిల్లలు ఆడుకునేదానికి పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. మన మంగళగిరిలో అనేక చెరువులు ఉన్నాయి, ఆ చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. ఇంకో పక్కన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంది, గుడి కూడా అభివృద్ధి చేసడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాం. ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మీ లోకేష్ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాడు. అమ్మా, 2019లో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాళి చేశారు. అన్నగాని గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానించారు. శాసనసభ సాక్షిగా అన్నారు, లోకేష్ని గెలిపించలేకపోయావు, మీరు మాట్లాడేది ఏంటని. కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి. నిన్న రాత్రి బాబు గారితో భోంచేస్తుంటే అడిగారు, రేపు కూడా మంగళగిరేనా అన్నారు. అవును గురుగారు, రేపు ఇంకొక రోజు అవుతే పట్టాల కార్యక్రమం అవుతుందని. రాష్ట్రం అంతా తిరగాలి కదరా అన్నారు. నేను ముందర ఇక్కడ బాధ్యత నెరవేర్చాలి, నా పరువు కాపాడారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా నా గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ. ఆనాడు మీకు చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని. ఈరోజు బాబు గారు కానివ్వండి, మా బోలా శంకరుడు కానివ్వండి, మా పవనన్న గారితో కానివ్వండి, వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించగలుగుతున్నానంటే దానికి కారణం మీరిచ్చిన మెజారిటీ. మంత్రి గారు చెప్తారు, మంగళగిరి ప్రతిపాదన కేబినెట్కి వస్తే దాంట్లో పెద్ద చర్చ ఉండదు, మంగళగిరి కదా చేసేయండి అంటారు. పొద్దున దుర్గేష్ గారు వచ్చారు హాస్పిటల్ కార్యక్రమానికి, ఆయన కూడా అన్నారు మంగళగిరి చేసేయండి అని. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ తల్లి. అదొక బాధ్యతగా నేను స్వీకరించాను. అహర్నిశలు కష్టపడతా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1లో ఉండాలి తల్లి. అందుకే స్వచ్ఛత తీసుకోనియండి. ఈరోజు పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 1000 టన్నుల చెత్త బయటకు వచ్చింది తల్లి మంగళగిరిలో. కాలువల్లో ఉన్న పూడికలు, ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ తీసాక 1000 టన్నులు వచ్చినాయి. చేస్తాం.
కానీ అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం ఉంటుంది. మీరు కూడా సహకరించాలి. చెత్త రోడ్డు పైన వేయకూడదు. ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు. ప్రతిరోజు ప్రతి గడప దొక్కి చెత్త మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అందుకే దయచేసి చెత్త ఏమైనా వేయాలంటే రోడ్డు పైన కాదు, ఇంట్లో పెట్టుకోండి. పొద్దున మా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి మీ దగ్గర చెత్త పట్టుకెళ్తారు. సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తా తల్లి. 2వ సంవత్సరం నేను కర్ర పట్టుకుని తిరుగుతా తల్లి. అందరు నవ్వుతున్నారు. కర్ర పట్టుకుని తిరుగుతా. ఎవరిని ఇంటి ముందు చెత్త ఉంటే మీ ఇంట్లోకి వస్తా, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు నేను ఇద్దరం కలిసి చెత్త ఎత్తుతాం. ఎందుకంటే పారదర్శకంగా ఉండాలంటే ప్రజల సహకారం నాకు చాలా అవసరం. ఈరోజు రాజధాని పనులు కూడా అన్ని మొదలైపోతున్నాయి. మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందేదానికి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. అనేక పరిశ్రమలు నేను తీసుకొస్తా, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తా. కానీ అన్ని సాధించాలంటే మంగళగిరి ప్రజల సహకారం నాకు చాలా అవసరం. స్వచ్ఛత ఒక ఉదాహరణ మాత్రమే. రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు మన భాగస్వామ్యం అవుతాం. ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి పేరు వెంపడాలి. ఏ కార్యక్రమం చేసినా మంగళగిరి పేరు వినపడాలి. దానికి నేను అహర్నిశలు కష్టపడతా. నాకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ గౌరవ బోలా శంకరుడు అంటాను. ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు. కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న. రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్ధం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు. మనోడిది భారీ పర్సనాలిటీ కదా, వచ్చి అడ్డంగా నిలబడ్డాడు. నన్నే దాటి వెళ్ళాలరా బాబు గారి దగ్గరికి, మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. రెవెన్యూ మార్చులు ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే, మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుక్కోకుండా ఓపిక్గా ఫైల్ ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరవలేమని ఈ సభాముఖం తెలుపుకుంటూ గౌరవ మంత్రివర్యులు బోలా శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా. 2 మాటలే అన్నారు, కొంచెం 2 ఎక్కువ మాట్లాడతాను. ముందుగా